రైట్ ముందుగా రామూర్తి గారు సో దావోస్ పర్యటన గతంలో మీరు కూడా చేయడం జరిగింది. మీరు ఆ రోజు ఐ థింక్ 20,000 కోట్లు 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఎంఓఏలు కూడా కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మీకంటే ఎక్కువగా 40,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత మళ్ళీ దావోస్ పర్యటన జరుగుతుంది. మధ్యలో దక్షిణ కొరియా పర్యటన పోయారు, సియోల్ పర్యటన పోయారు, ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళారు. మూసీకి సంబంధించినటువంటి ఈ ప్రక్షాళన నేపథ్యంలో, మూసీ సుందరీకరణ నేపథ్యంలో అభివృద్ధి ఎట్లా చేయాలన్నటువంటి ఒక పంథాతోటి ముందుకెళ్తున్నారు. సో ఈ రోజు 10,000 కోట్లతోటి ఒక డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. రానున్న కాలంలో ఈ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తుంది అనుకోవాలా. ఈ పర్యటన ఎట్లా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఈ కంపెనీలు వచ్చినాయి అంటే కూడా కారణం 2014 నుంచి ఏదైతే 23 వరకు జరిగిన అభివృద్ధి, ఈ అభివృద్ధిని చూపెట్టే ఇప్పుడు. ఎందుకంటే మనం చూద్దాం, ఎందుకంటే గతంలో కూడా ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడో విదేశీ పర్యటనలో 2013 నుంచి 2013 నుంచి 24 వరకు చూసిన అభివృద్ధిని బట్టి ఈ కంపెనీస్ వస్తున్నాయి. బట్ అప్పటికొచ్చి మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు అంతకుముందు అభివృద్ధిలో అభివృద్ధిని చూసి తెలంగాణ వచ్చిన వెంటనే రాలేదు. ఎందుకంటే నేను చెప్తాను, దావోస్ పోయినప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో కూడా మనం ఒకసారి ఆయన మాట్లాడిన మాటల్లో ఏందో. మరి ఇప్పుడు ఈయన ఏం దాచుకోనికి పోతాడు, ఈ 500 డబ్బులు దాచుకోనికి పోతాడా, లేకపోతే ఏం దాచుకొని పోతాడో కేటీఆర్ గారు. కాదు, నువ్వు ఇక్కడ దోసుకున్న 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు? నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది? నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా? నువ్వు పారిపోయి దాచుకోవడానికి ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు దాచుకోనికి దొంగతనంగా పోయిండి అని చెప్తున్నాడు. ప్రభుత్వ అధికారికంగా పోయిన కార్యక్రమాలు అవి. అతను వాస్తవంగా ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇవన్నీ తెలియవు. వాస్తవంగా అతను చదువుకుంటే కదా తెలిసేది. ఇంగ్లీష్ రాదనే విషయం అన్ని తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మేము పోయిన తర్వాత దావోస్ పోయిన తర్వాత మేము ఏమేమి కంపెనీ తీసుకొచ్చాము 21,000కి సంబంధించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ పెవిలియన్ లో కూడా 8 సంవత్సరాల్లో మేము ఏదైతే అభివృద్ధి చేసినామో అది చూపించినాం. ఇప్పుడు వీళ్ళు కూడా మేము చూపించాలంటే ఇప్పుడు అదే చూపించారు. ఇప్పుడు ఆ పెవిలియన్ లో కూడా వీళ్ళు ఏదైతే ప్రదర్శించిన వీడియోలు కూడా తెలంగాణకు సంబంధించిన ఐటీ కంపెనీస్, అదే విధంగా కాళేశ్వరం అవన్నీ చూపించిల్లు. అక్కడ వీడియోలు చూపించి అక్కడ పెట్టుబడులను ఆకర్షించిల్లు. మేము చేసిన అభివృద్ధిని చూపెట్టే వీళ్ళు ఏదైతే ఈ పెట్టుబడులను ఆకర్షించారు. అదే విధంగా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిన అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు, అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు. అది ఈ పీఠభూమి దావోస్ సంబంధించిన అడిగారు కాబట్టి మేము పోయినప్పుడు డాటా సెంటర్ మైక్రోసాఫ్ట్ సంబంధించి 3 తీసుకొచ్చినాం. అదే విధంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అదే తీసుకొచ్చినాం. అదే విధంగా యూరోపియన్ క్యాంపస్ తీసుకొచ్చినాం. అదే విధంగా డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ అపోలో టైర్స్ వాళ్ళకి తీసుకొచ్చాం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఒకప్పుడు 2014లో నేను ఎందుకంటే డాటా మొత్తం కంప్లీట్ చూస్తా. ఎందుకంటే 14 నుంచి 15 వరకు మన పర్ క్యాపిటా 29,288. అదే తెలంగాణ ఇప్పుడు ఏదైతే 2000 ఏదైతే ఇప్పుడు లాస్ట్ వరకు 1,24,104 చేసినాం కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచినాము. రాష్ట్రాన్ని ఐటీ కంపెనీలో ఒకసారి మనం కులంకుశంగా పోతాం. ఐటీ సెక్టర్కి సంబంధించిన మీటింగ్ ఏదైతే ఇది డిబేట్ కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు చెప్తా. 2022-23 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటాయి మనకు. మళ్ళీ చెప్తా, ఎందుకంటే 22-23లో 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉండే. వెంటనే ఏదైతే గవర్నమెంట్ చేంజ్ కాగానే 23-24లో 27,000 కోట్లకు పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది. ఇంత ఘోరం. ఎందుకంటే ఒకప్పుడు అదే ఇప్పుడు 22-23లో 1,27,549 కొత్త కొలువులు వస్తాయి ఐటీలో. ఇదే 23-24 40,000 పడిపోయింది. అంటే ఉద్యోగాలు పడిపోయినాయి, ఐటీ ఎగుమతులు పడిపోయినాయి. వీళ్ళ నిర్ణయాల వల్ల అన్ని పడిపోయినాయి. వీళ్ళు ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు. ప్రపంచం ముందట ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని కంప్లీట్ గా మొత్తం అప్పులలో ఉన్నది. అప్పులు కూడా అబద్ధం. వరంగల్ సభలో చెప్తాడు 5,500 కోట్లు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ అంటాడు, మళ్ళీ అప్పులు అంటాడు. ఏ విధంగా మాట్లాడతారండి? ఇప్పటి వరకు అప్పులు చేసిళ్ళు, అదే విధంగా తీసుకొచ్చిన ఆదాయం 2 మింగుతున్నారు కంప్లీట్ గా. వీళ్ళు ఏం చేసింది లేదండి. ఐటీకి సంబంధించి ఇప్పుడు చెప్తా ఉన్నారు 2014లో 3,23,000 ఏదైతే 3.23 లక్షల సంబంధించి ఏదైతే ఐటీ ఉద్యోగాల సంఖ్య ఉంటే 22 వరకు 8 లక్షల ఇప్పుడు 8,07,00,000 వరకు తీసుకొచ్చినాం. ఇంత ఘోరంగా వర్క్ చేసినాం. ఎందుకంటే 3.23 ఎక్కడ, అదే విధంగా 8.7 లక్షలు ఎక్కడ. ఇప్పుడు దాదాపు ఒక 4-5 అంతలు ఎక్కువ పని చేసినాం కదా. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అదే విధంగా ప్రతి రంగంలో మేము
పని చేసినాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే గౌరవ కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ గారు కృషి ఉన్నది అంతే తప్ప కానీ వీళ్ళని చూసి వీళ్ళ మొక్కలను చూసి వీళ్ళ ఇంగ్లీష్ రాని చదువులను చూసి వీళ్ళ మొక్కలను చూసి మాత్రం ఏ పెట్టుబడులు వన్ సెకండ్ రవి గారు కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ అంటే రామూర్తి గారు చెప్పినటువంటి పాయింట్స్ నిజానికి వాస్తవానికి కొన్ని వాస్తవ లెక్కలు కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 57,000 కోట్ల 757,760 కోట్ల నుంచి 6 కోట్ల నుంచి ఐటీ ఎగుమతులు అప్పటికి జరిగినాయి వాళ్ళ హయాంలో. అయితే 23-24 వరకు వచ్చేసరికి 26,948 కోట్లకు తగ్గింది. ఇప్పుడు ఆయన చెప్తుంటేనే నేను తీసుకున్నటువంటి డాటా ఇది. సో ఈ డాటా ప్రకారం చూస్తే సుమారు 53% తగ్గింది. 53% తగ్గడం ఇది ప్రభుత్వానికి గొప్ప విషయమా లేదంటే ప్రభుత్వానికి